శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి. ఎవరైతే ఉద్యోగ సమస్యలతో కానీ వివాహ సమస్యలతో కానీ బాధపడుతున్నారో అటువంటి వారందరి కోసం, అంటే అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి యొక్క సమస్యలకు సత్వర పరిష్కారం అందించడం కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు చక్కగా పార్టిసిపేట్ చేయండి. లైవ్ లో మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్లో మాట్లాడండి. ఆ నెంబర్కి తరువాత అంటే అన్ని రకాలైనటువంటి విషయాలు అక్కడ చర్చించుకోబడతాయి. మీరు మెసేజ్, ఒకవేళ కాల్ కనుక కలవకపోతే మెసేజ్ చేయొచ్చు. మెసేజెస్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాము. కాబట్టి రేపు అంటే 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మిథున రాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 9వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ కుజరాహు గ్రహాలతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ఎక్కడో ఏదో వెనకకు లాగుతున్నాం. అంటే ఎంత ధైర్యము, సాహసము, పరాక్రమము ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా వెనకకు లాగబడుతున్నావా అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ కుజ బుధ గ్రహాల యొక్క కలయిక మిథున రాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ఆవేశం తగ్గించుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మిథున రాశి వారికి 10వ స్థానం అంటే కర్మస్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానంలో రవి శని గ్రహాలు 2 శత్రుగ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని రకాలైనటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి కాలంగా ఉంటుంది. అంటే ఎంతో కష్టపడితేనే కానీ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోలేనటువంటి విధంగా ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇక శుక్రుడు కనుక తీసుకుంటే మీ జన్మరాశికి 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 10వ స్థానంలో 25వ తేదీ వరకు ఉంటాడు. 25వ తేదీ వరకు ప్రయాణాలకు సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఉంటాయి. 26వ తేదీ తర్వాత ఊహించనటువంటి ఆకస్మికమైన లాభాలు కూడా మిథున రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సోదరుల ద్వారా, లేదా అంటే అన్నదమ్ములు అక్కజెల్లెల ద్వారా కూడా అనుకూలత కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం బలపడి కెరియర్లో కష్టంతో విజయం వచ్చే అవకాశం కలుగుతుంది. మరి మిథున రాశి వారికి అసలు అంటే గ్రహాల యొక్క స్థితిని కనుక మనము పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి 90% ఉత్తమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. 1-2 ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మిథున రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 5:06 వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తాడు. 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తాడు. స్నేహితుల ద్వారా అవకాశాలు కలిగిస్తూ ఉంటాడు. అనేక రకాలైనటువంటి విషయాలలో కూడా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. రావలసిన ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కనుక మీరు ఫోకస్ పెంచినట్లయితే అనుకూలతలు పెరుగుతాయి. 23వ తేదీ ఉదయం 5:06 నుంచి 25వ తేదీ ఉదయం 7:11 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో కొంచెం కఠినంగా ఉంటుందా అనిపిస్తున్నది. ఎక్కడో ఏదో తెలియనటువంటి బాధ పెరుగుతుంది, వ్యయాలు పెరుగుతాయి, నిద్రలేమి ఉంటుంది, డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
విదేశీ సంబంధాల ద్వారా మాత్రము ప్రయోజనాన్ని పొందుతారు. ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం చాలా చాలా మంచిది. అలానే 25వ తేదీ ఉదయం 7:11 నుంచి 27వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విశేషమైనటువంటి యోగాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెయ్యాలనుకుంటున్నటువంటి పని బలంగా చేయగలుగుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది. ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్యారాధన చేయటము, సూర్య నమస్కారాలు చేసుకోవటం చాలా మంచిది. 27వ తేదీ ఉదయం 9:36 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా తీసుకుంటే శుభవార్తలు వింటూ ఉంటారు. మాట్లాడేటటువంటి మాటలలో చాలా చాలా ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పాలి. 29వ తేదీ మధ్యాహ్నం 2:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఎప్పుడైతే మీకు ఇది ఉంటుందో, ఇది మీకు అనేక రకాలైనటువంటి ధైర్య సాహసాలతో చక్కగా ఏ పనైనా సరే శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. దూరం అయిపోయినటువంటి వ్యక్తులంతా కూడా మరలా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అన్ని రంగాల వారిని కనుక పరిశీలిస్తే విద్యార్థులకు 25వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో విజయాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు లాభాలు కలుగుతూ ఉంటాయి. 26వ తేదీ తర్వాత గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు కనుక తీసుకుంటే 27వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. గృహిణులు కుటుంబం సంతోషం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ కూడా పెరుగుతుందని చెప్పాలి. ఈ కాలంలో మీ ధైర్యము, మీ నిర్ణయాలు మీ భవిష్యత్తు పూర్తిగా తీర్చిదిద్దుతాయి అని చెప్పాలి. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు గోచారం ప్రకారం చెప్పుకున్నటువంటివి కదా, ఇవి అందరికీ వర్తిస్తాయా అంటే 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే తద్వారా సత్ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఏమిటంటే 23వ తేదీ ఉదయం 5:06 నుంచి 25వ తేదీ ఉదయం 7:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఖచ్చితంగా గ్రీన్ కలర్ దుస్తులు ధరించి లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు కనుక దొరికినట్లయితే లోటస్ ఫ్లవర్స్ తోటి కనుక లక్ష్మీదేవిని పూజించినట్లయితే తద్వారా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.